ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. గుడి దగ్గర పార్వతికి హెల్ప్ చేసిన ఆ హిజ్రాలు ఎవరై ఉంటారు? నాకెందుకు బలంగా అనిపిస్తుంది, ఆ హిజ్రాల్లో ఎవరో ఒకరి దగ్గర సరస్వతి ఖచ్చితంగా ఉండుంటుంది. ఎలాగైనా సరే సరస్వతిని పట్టుకోవాలి. ఎస్, అది కేవలం పార్వతి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఏం చేసైనా సరే పార్వతి నుంచే సరస్వతి ఆచూకీ రాబట్టాలి. సారీనే అమ్మా, నాకింక వేరే దారి కనపడలేదు. మొత్తానికి నిజంగానే నడువిరిగినట్టు భలే యాక్ట్ చేసావనుకో. సరే, ఎంత కాదనుకున్నా పాపం శ్రీ నా మనవడే. వాడిప్పుడు ఎంత ఫీల్ అవుతున్నాడో ఏంటో. చాలే ఆపు. శ్రీ అంటే నాకిష్టం లేదా ఏంటి? నీ ముఖం మండా. నేనేదో అన్నీ నా కోసం చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. సరస్వతి వదినుండగా దాని స్థానంలో ఈ పార్వతుండి అన్ని కార్యక్రమాలు ఆవిడ చేతుల మీదుగా నడిపించుకుపోతుంటే ఇంకా ఇక్కడే పాతుకుపోతుందని జలక్కిచ్చాను అంతే. దానికి నన్నెందుకు పడేయాలని అనుకోవడమే నీ మొహం మండ. నేను పట్టం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి. ఏడ్చావులే. ఓసే అమ్మా, ఎన్నాళ్ళు వాళ్ళు శోభనం కాకుండా ఆగిన వాళ్ళు ఇంకా కొన్నాళ్ళు ఆగలేరా? ఆయన నువ్వు ఒకదానివి. ప్రతిదానికి కర్ర విరక్కూడదు, పాము చావకూడదు అన్నట్టు మాట్లాడతావు. ప్రతిసారి అలా ఎక్కడవుతుందమ్మా? ఏమోనే, నాకు ఈ నాటకం అయితే అస్సలు నచ్చలేదు. అంటే వీళ్ళిదంతా కావాలని చేశారు. వీళ్ళు చేస్తున్న ఘోరాలకి దారుణాలకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. అమ్మా, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఈ ముహూర్తం కాకపోతే ఇంకొకటి, కొంపలేమీ మునిగిపోవు. అర్థమవుతుందా? ఎప్పటికిప్పుడు వాడి శోభనం జరగకపోయినా వాడికి వచ్చే నష్టం ఏమీ లేదు. వాడి శోభనం అయితే ఇంక నేను అనుకున్నది ఎలా జరుగుతుందే? నేనుండగా ఏది కానివ్వను. పార్వతి పోవాలి, వేద పోవాలి, శ్రీ నా ఇంటి అల్లుడు కావాలి. ఇక్కడ నా బాధ ముహూర్తం గురించి కాదే, నా మనవడి గురించి. ఎహే, ఇంకా ఆపుతావా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఎవరి బాధ గురించి కాదు, ఈ కొంప నుండి పార్వతిని ఎలా బయటికి గెంటేయాలా అని. అది మాత్రమే ఆలోచించాలి. దానికోసం ఎందుకింత దరిద్రానికి దిగజారడం? అమ్మా, మీ ఎవరికి పట్టుదలనేది లేదా? ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి. అలా అని దాన్ని బయటికి పంపడానికి నీ ప్రాణాలే వదిలేస్తావా? చేసినా చేస్తాను. నీ మొహం మండా. నా పంతం గురించి నీకు సరిగ్గా తెలీదు. ఉసే, నేను నీకు అనవసరంగా మద్దతిస్తున్నానేమో అనిపిస్తుంది నీ ప్రవర్తన చూస్తుంటే. నిండా మునిగాక చలెందుకే అమ్మా? ఆల్రెడీ నువ్వు ఇచ్చేశావు. ఇంకా నేను చేసేది చూస్తూ ఉండడం తప్ప ఇంకా నువ్వు చేసేది ఏమీ లేదు. అర్థమైందా? అంటే వీళ్ళిదంతా కావాలని చేశారు. వీళ్ళు చేస్తున్న ఘోరాలకి దారుణాలకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. ఒళ్ళంతా విషం ఉన్న పామువే నువ్వు. మరి ఇంత దారుణమా? దీని ఆలోచనలంతా విషమే. ఇంటికి పెద్ద ఆవిడికైనా బుద్ధుండక్కర్లా? చెప్తా, ఇద్దరికి కలిపి బుద్ధి చెప్తా. నేను దానికి ఆల్రెడీ చెప్పాను, నా కుటుంబం జోలికొస్తే సహించేది లేదని. నన్ను బయటికి పంపడానికి చస్తావా? సరే, సిద్ధంగా ఉండు. నేనే చంపేస్తాను నిన్ను భాగ్యం. ఆంటీ ఈ డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సింది. సడన్గా
డాక్యుమెంట్స్ నా పేరు మీద రాసి ఇచ్చేసరికి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు వేద. నీ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అన్నీ నా పేరు మీద రాయడం ఏంటి? డాక్యుమెంట్స్ ఇస్తున్నప్పుడు తీసుకోవడానికి ఎంత గిల్టీగా అనిపించిందో తెలుసా? నాది అంటే నీది కాదా శ్రీ? నా పేరు మీదుంటే ఏంటి, నీ పేరు మీదుంటే ఏంటి? మా అమ్మ నాకు వెలకట్టలేని డబ్బిచ్చినా సరే నాకదేం అక్కర్లేదు. నన్ను బాగా ప్రేమించి భర్త మాత్రం నాకు చాలు. ఇంకా నాకు వేరే ఆస్తులు ఎందుకు చెప్పు? మా అమ్మకి నా మీద కన్నా నీ మీదే అభిమానం ఎక్కువ. సో అలా అభిమానంతో ఇచ్చిన దాన్ని తీసుకోవటానికి ఇబ్బంది పడకూడదు. సరే, స్వయాన ఆ ఆస్తికి వారసురాలు గారే చెప్పాక కాదంటావా? మీరు ఎలా అంటే అలాగే ప్రిన్సెస్. సారీ వేద. సారీయా? ఎందుకు? నిన్ను అప్సెట్ చేసినందుకు. నన్ను నువ్వు అప్సెట్ చేసావా? ఏ విషయంలో? శోభనం విషయంలో నిన్ను అడగకుండా క్యాన్సిల్ చేసి నిన్ను హర్ట్ చేశానేమో అనిపించింది. అందుకే సారీ చెప్తున్నాను. ఆ సమయంలో నేను కూడా అదే చేసేదాన్ని. అందుకే మీ మాటకి అడ్డు చెప్పలేదు. మరోసారి ఇలా చెప్పే అవకాశం మీకు రాదు కాబట్టి పర్వాలేదులేండి. అంతే అంటావా? ఐ హోప్ ఆ రోజు త్వరలోనే రావాలని నేను కోరుకుంటున్నాను. వద్దండి, వద్దు. ముద్దండి, ముద్దు. ఇవన్నీ మళ్ళీ ముహూర్తం పెట్టాకే. అంతవరకు కప్చు. తప్పదా? తప్పదు. దేవుడా, తప్పైపోయింది. కంట్రోల్ చేసుకోవడం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతుంది. ఆ ముహూర్తం ఏదో ఈసారి త్వరగా పెట్టేలా చూడయ్యా. అంతవరకు ఏం చేద్దాం? వెయిట్ చేద్దాం. మీరు బయలుదేరండి. ఏ ఏ వెళ్ళండి, వెళ్ళండి. నువ్వు చేసింది నాకేం నచ్చలేదు మావా. నేనేం చేశానురా? ఏం చేశాడో తెలీదారా? కిడ్నాప్ చేశాడు. రే నువ్వు ఆపరా. ఓకే ఓకే, సైలెన్స్ సైలెన్స్. రే ఏంట్రా నీ లొల్లి? సోదాపి మ్యాటర్లోకి రారా. అంత కష్టపడి కిడ్నాప్ చేసి వాళ్ళని ఏం చేయకుండా అలా వదిలేసావేంట్రా? ఆ కార్తిక్కి గట్టిగా బుద్ధి చెప్పుంటే బాగుండేది. ఎస్ మావా, నువ్వు చెప్పింది కరెక్ట్ రా. నేను కూడా అదే ఫీల్ అయినరా రిషి. గాయస్, ఈ రిషిగాడు అనుకుంటే ఏం చేస్తాడో వాళ్ళకి తెలియడానికి ఒక చిన్న శాంపుల్ చూపించానురా. మరొకసారి ఇలాగే నా ఫ్యామిలీ మ్యాటర్లో జోక్యం చేసుకుంటే నేనిచ్చే నెక్స్ట్ పంచ్కి వాడి మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఆ కార్తిక్ గాడంటే నీకు నచ్చదని నాకు బాగా తెలుసురా. కానీ నువ్వు ఇలా జస్ట్ శాంపిల్ ఇచ్చి వార్న్ చేస్తే వాడు నీకు భయపడతాడు అనుకుంటున్నావా? నాకెందుకో వాడు భయపడ్డాడని నాకు అనిపించడం లేరా. కార్తిక్ అంటే నీకు కోపం, కానీ ఆ కార్తిక్కి వీణకి ఒకరంటే ఒకరికి ప్రాణం రా. అందుకే వీణని మనం కిడ్నాప్ చేసిన వెంటనే ముందు వెనక ఆలోచించకుండా మన వెనకే వచ్చేశాడు. అలాంటి కార్తిక్కి కోలుకోలేని దెబ్బ కొట్టాలంటే తనకిష్టమైన వీణని ఏదో ఒకటి చేయాలి. కరెక్ట్ రా మావా, నేను ఎగ్జాక్ట్గా ఏదనుకున్నాను నువ్వు అదే చెప్తున్నావు.
నువ్వు ఆపరా. ఆ కార్తిక్ గాడి లైఫ్ స్మాష్ చేయడానికి నేనేం చేయడానికైనా రెడీ. ఈసారి నాకు దొరికితే వాళ్ళకి నేను కొట్టబోయే దెబ్బ లైఫ్లో కోలుకోలేరు. ఏం చేద్దాం అనుకుంటున్నావురా? చెప్పడం కాదురా, చేసి చూపిస్తా. ఆ వీణ పొగరుబోతు కొమ్ముల్ని వంచి దాని ముక్కుకి తాడే సాడిస్తా. ఈసారి నేను తీసుకోబోయే రివెంజ్కి నిజంగానే వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోతాయి. ఆ ఇద్దరి వల్ల మా ఇంట్లో ఎన్నో సమస్యలు వచ్చాయి. మా డాడీ టెన్షన్ పడ్డానికి, మా మమ్మీ మాకు దూరం అవడానికి అన్నిటికీ వీళ్ళే కారణం. నెక్స్ట్ టైం నాకు దొరికే ఛాన్స్తో ఒకే దెబ్బకి 2 పిట్టలాగా ఇద్దరికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా చేస్తా. జీవితం మొత్తం కోలుకోలేనంత గిఫ్ట్ ఇస్తా. టైం 2 అవుతోంది. అయినా రిషి ఇంకా ఇంటికి రాలేదు. ఇలా ఎవరూ పట్టించుకోకపోవడం వల్లే కదా పగలు రాత్రులు అని తేడా లేకుండా ఇలా తయారయ్యాడు. ఇలాగే చూస్తూ ఉండిపోతే రిషి పూర్తిగా చేదాటిపోతాడు. సరస్వతక్క చెప్పినట్టు ఒక అడుగు ముందుకు వెయ్యకపోతే ఈ ఇంట్లో సమస్యలు పెరగడమే తప్ప తరగవు. ఏదో ఒకటి ఆలోచించి రిషి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. అత్తయ్య గారు కూడా భాగ్యంతో కలిసి ఇలా దిగజారుతారని అనుకోలేదు. ఇంటికి పెద్ద ఆవిడయ్యుండి ఇంట్లో ఉన్న సమస్యలు పట్టించుకొని పరిష్కరించాలి, కానీ ఇలా తనే ఇంటికి సమస్య అవ్వకూడదు. అలా అవ్వకుండా ఉండాలి అంటే వాళ్ళు ఏ నాటకం అయితే ఆడి శ్రీవేద శుభకార్యాన్ని చెడగొట్టారో అదే విధంగా నాటకం ఆడి వాళ్ళ పూటకాన్ని బయట పెడతాను. వస్తున్నాను అత్తయ్య గారు, కాచుకోండి. మీరాడిన ఆటకి ఆనకట్ట వెయ్యడానికి నాకు సరైన అస్త్రం దొరికిందత్తయ్య. ఈ అస్త్రంతో మీ ఆశలన్నీ ఆడి ఆశలు చేయకపోతే చూడండి. బా ఏంటమ్మా పడుకోనేవద్దు, ఇదొకటి నా ప్రాణం తీయటానికి. ఏంటి ఇది? అమ్మా అమ్మా, ఎక్కడికి పాము ఎలా వస్తుంది? నా మొహం మండ. ఏం చూసి ఏమనుకున్నావో? అదొచ్చి నీ మీద పడుంటే తెలిసి వచ్చేది నీకు పావుగివో. రేలోకి అసలు నేను హడని చూస్తుంటే మీ మధ్య తెచ్చాను ఒకటి. నువ్వు కంగారు పడుకో,
కొంచెం నెమ్మదించు. నువ్వు ఏం చెప్తున్నావో అర్థం కావట్లా. అసలు పాము ఇంట్లోకి రావడం ఏంటి? ఇప్పటిదాకా నేనేమన్నా భగవద్గీత శ్లోకాలు చెప్పానురా మీ ఇద్దరికి అర్థం కాకపోవడానికి? పావురా పావు, ఇంత పెద్ద పాము. అందరూ ఇంట్లోనే ఉన్నారు, ఏకంగా అది నా గదిలోకే వచ్చింది. సరే సరే, కంగారు పడుకో. గదిలో దూరిందన్నావు కదా, ఒకసారి చూద్దాంరా. అమ్మో నేను రాను. అదేమన్నా పెళ్లి కూతురారా మాట మాటికి వెళ్ళి చూడడానికి? నాకు భయం, నేను రాను. మీరు వెళ్ళండి, నువ్వు వెళ్ళి చూడు. మేమంతా ఉన్నాం కదమ్మా, పద. ఒరే నాకు భయంరా. ఎక్కడమ్మా? బాబాయ్ నేను రాను. ఆగు, కంగారు పడకు, ఉండు. బామ్మ, నువ్వు ఏది చూసి పాము అనుకుని భయపడ్డావో అది నిజమైన పాము కాదు, ఇది రబ్బర్ పాము. చూడమ్మా, రబ్బర్ పాము ఇదిగో బొమ్మ. అవును ఆ, అవును, నిజమే రబ్బర్ పామే. అసలు ఈ రబ్బరు పాము బామ్మ దగ్గరికి ఎలా వచ్చింది? ఎవరైనా వేస్తే తప్ప పడుకున్న బామ్మ మీద పడే అవకాశమే లేదు. ఎవరూ కావాలని బామ్మ మీద వేశారు. ఎవరై ఉంటారు? నేనే. ఆ రబ్బర్ పాముని అత్తయ్య మీద వేసింది నేనే. నువ్వు ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావు పార్వతి? నువ్వు ఏం చేసినా సాగుతుంది అనుకున్నావు ఇంట్లో? అసలు ఎందుకు చేసావు ఈ పని? నడువు నొప్పితో కదలలేకపోడున్న మా అమ్మతో పరాచికాలు ఆడుతున్నావా? బుద్ధుందా అసలు నీకు? నడుము నొప్పితో కదల్లేకుండా ఉన్న మీ అమ్మగారు. ఏది ఈవిడేనా మీరన్నా నడుము నొప్పితో కదల్లేకుండా ఉన్న మనిషి? మీద పడింది పాము అని చూసి ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచి పీటి ఉషలా గబగబా పరిగెత్తుకుంటూ హాల్లోకొచ్చిన ఈవిడి గారి గురించేనా మీరు చెప్పేది? ఇది నిరూపించడానికే ఇదంతా చేశాను. మీ అమ్మగారు మీ చెల్లి ఇద్దరు కలిసి నాటకమాడి శ్రీవేదకి శుభకార్యం జరగనివ్వకుండా చేశారు. అది నాకొక్కదానికే తెలిస్తే లాభం లేదు. మీ అందరికీ తెలియాలని నేను ఈ నాటకం ఆడాను. వీళ్ళ బండారాన్ని బయట పెట్టాను. ఇప్పుడు చెప్పండి, బుద్ధి లేనిది నాకా వీళ్ళకా? ఒక్కసారిగా పాముని చూస్తే ప్రాణభయంతో మూలనున్న ముసలోడు కూడా మైలు దూరం పరిగెత్తుతాడు. అలాంటిది నడుం నొప్పితో ఉన్న మా అమ్మ 4 అడుగులు వేయలేదా ఏంటి? పైగా మేము నాటకమాడి శుభకార్యం పాడు చేశామని మా మీద నిందలేస్తావా? చూసావురా అన్నయ్య, నీ ముందే ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి ఎంత ధైర్యమో నా మొహం మండా. ఇప్పుడు జరిగిన దానికి ఇంటి పెద్దగా నేను రియాక్ట్ అవ్వకపోతే శ్రీవేద నన్ను కూడా అనుమానించే ఛాన్స్ ఉంది. ఆపుతావా భాగ్యం? ఇంతకు మించి ఒక్క మాట కూడా నీ నోట్లోంచి రాకూడదు. వేద నీకు కూతురు కాకపోయినా కూతురు లాంటిది. నీ కూతుర్ని శ్రీకిచ్చి పెళ్లి చేయలేదని నా కోడల మీద పగ తీర్చుకోవాలని ట్రై చేస్తున్నావా? సిగ్గులేదా నీకు? చెల్లెలవైతే ఏం చేసినా చెల్లుద్దు అనుకుంటున్నావా? మర్యాదగా వచ్చిందానివి మర్యాద కాపాడుకో. ఉండాలనుకుంటే ఒక అన్నగా ఉండనిస్తాను.
కాదని మతిలేని పనులు చేస్తే ఈ ఇంటి పెద్దగా మెడపట్టి బయటికి గెంటేస్తా. ఇంకొకసారి ఈ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ అల్లరి పాలు చెయ్యాలని చూస్తే అస్సలు క్షమించను. గుర్తుపెట్టుకో. ఒరే అది కాదురా. ఆపుతావా? భాగ్యాన్ని అన్నట్టు నిన్నంటే అస్సలు బాగోదమ్మా. ఛీ! పెద్దదానివి, పెద్దరికం ఉన్నదానివి, అందరికీ చెప్పాల్సిన దానివి నువ్వు కూడా ఇలాంటి పనులు చేయడం ఏంటి? ఇంతకు మించి నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఛీ! శ్రీ, మా మామ్ వెళ్తూ వెళ్తూ నన్ను ఏ రకంగా బాధ పెట్టకుండా చూసుకోమని చెప్పి వెళ్ళింది. అంటే నువ్వు మాత్రమే బాధ పెట్టకుండా చూసుకోమని కాదు, నీకు సంబంధించిన వాళ్ళ నుండి కూడా ఏ బాధ కలగకుండా చూసుకోమని అర్థం. నాకు సంబంధం లేని మీ అత్త నా జీవితాన్ని ఇబ్బంది పెట్టే హక్కు ఎవరిచ్చారు? మరోసారి నా విషయంలో జోక్యం చేసుకుంటే నువ్వు ఊరుకుంటావేమో కానీ నేను అస్సలు ఊరుకోనని చెప్పండి మీ అత్తకి. మా నాన్న మిమ్మల్ని తిట్టినట్టుగా నేను మిమ్మల్ని తిట్టడం సంస్కారం కాదత్తా. మరోసారి నా జోలికి కానీ నా భార్య జోలికి కానీ వస్తే మర్యాదగా ఉండదని మాత్రం చెప్పగలను. మీరిచ్చిన నెంబర్ ట్రేస్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాను. వెరీ గుడ్ రిషి. ఎవరి మొబైల్ నుంచి కాల్ చేసింది? మీరాబాయ్ అనే పేరు మీద ఉంది డాడ్. మీరాబాయ? ఇమీడియట్గా ఈ అడ్రస్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. పదండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.